గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలోని వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. దాదాపుగా 654 మంది అభ్యర్థులకు ఒకే సిరీస్లో ఈక్వల్గా మార్కులు వచ్చాయని ఆరోపించారు. రాముల్ నాయక్ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని కౌశిక్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ మల్టీజోన్లోని నంబర్ 1 ర్యాంకు రాములు నాయక్ కోడలికి వచ్చిందని అన్నారు. తన కోడలు 18 గంటలు చదివిందని రాములు నాయక్ చెప్పగా ఆ అమ్మాయి మాత్రం కేవలం 5 గంటలే చదివానని చెప్తోందన్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియటం లేదన్నారు. రాములు నాయక్ కోడలుకు గాంధీ భవన్ నుండి ముందే ఎగ్జామ్ పేపర్ వచ్చిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కోటి ఉమెన్స్ కళాశాలలో ఖచ్చితంగా ఎగ్జామ్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఒక అమ్మాయి రీకౌంటింగ్ అడిగితే 60 మార్కులు తగ్గాయన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం అని దుయ్యబట్టారు. బండి సంజయ్ ఈ అంశంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. సిబిఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో లాలూచి ఉండటం కారణంగానే ఎవరు కూడా మాట్లాడడం లేదన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన వారికి చాలా అన్యాయం జరిగిందని, ఈ యొక్క పరీక్ష ద్వారా కొంతమందికి న్యాయం జరిగిందని, టీఎస్పీఎస్సీ అపారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉన్నట్లయితే మాకు కూడా ఉద్యోగాలు వచ్చేవని, ఈ యొక్క పరీక్ష ద్వారా కొంతమంది మాత్రమే లబ్ధి పొందారని, న్యాయం కోసం సహాయం చేయవలసిందిగా ప్రతిపక్ష నాయకుల వద్దకు బాధితులు వస్తున్నారని, ఇదే సందర్భంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వద్దకు కూడా బాధితులు వెళ్లారని, కౌశిక్ రెడ్డి చేస్తున్న సవాల్ను ప్రభుత్వం స్వీకరించి జ్యుడిషియల్ ఎంక్వైరీ గానీ, కేంద్ర విజిలెన్స్ ద్వారా గానీ లేదా సిబిఐ ఎంక్వైరీ వేసి బాధితులకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగులతో పాటుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ సీజేతోడే ఇచ్చినావు. ఏ చిన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన అన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుతుంది కదా. కేటీఆర్ మీద, ఫార్ములా 4 మీద, అన్నిటి మీద ఎత్తున వేసుకో, ఇబ్బంది లేదు. మరి దీని మీద ఎందుకేరు? దీన్ని ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు ఏదైతే ఫార్మర్ రేస్ మీద వేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈటీ కూడా ఎంకరేజ్ అయింది కదా. నేను ఇప్పుడు బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఒక్కటే, ఈరోజు కౌశిక్ రెడ్డి ఆరోపణలలో నిజం ఎంతో ఉందో లేదో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ కానీ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్గా మీరు యాక్ట్ చేయండి. ఇక్కడ తప్పు జరిగిందో లేదో ఇప్పుడు ప్రతిపక్షంలో మేము, రాష్ట్రంలో అధికారం లేము, కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా. నిన్న మోడీ గారు ఎట్లయితే బుల్డోజర్ పంపిస్తున్న అడవుల మీద అన్నప్పుడు ఇది కూడా ప్రజల మీద జరిగింది దాడే కదా. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెనువెంటనే దీని మీద స్పందించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేయండి. లేదా మీ కేంద్ర ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి, సెంట్రల్ విజిలెన్స్, లేదా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని మీరు బాధితులకు న్యాయం చేయండి. ఎవరు తప్పు చేసినాడో వారిని శిక్షిస్తానుగుణంగా మీరు ముందుకు రావాలని చెప్పి మా ప్రధానంగా బీఆర్ఎస్ పక్షపైన డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళే స్వయంగా మార్చు 13, 20, 25 తారీఖున ఉర్దూ మీడియం సంబంధించిన వాళ్ళు 9 మంది ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండ్రు. మళ్ళా నిన్న ప్రెస్ నోట్ల 15, 4, 20, 25 ఈ ప్రెస్ నోట్ల 10 మంది రాసిర్రు అని చెప్పిండు. ఈ ఒక్కరు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కువ అయినరు? ఇది మొత్తము తెలంగాణ యువతకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అఫీషియల్గా వాళ్ళ వెబ్ నోటు మాత్రమే, మేమేం కొత్తగా తయారు చేసింది కాదు. మార్చి 13, 4, 20, 25 నాన్న 9 మంది ఉర్దూ ఎగ్జామ్ రాసిరని చెప్పిండ్రు. 15, 4, 20, 25న 10 మంది రాసిండ్రు అని చెప్పిండ్రు. మరి ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిన అనేది ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.